నేనేం చెప్పాలనుకోలే, ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు మీ దృష్టికి చెప్పాలా. మేము ఎందుకు వాస్తవాలు ముందుకు రాలేదంటే ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ సమేత మేము ముందుకు వస్తా. ఆ తర్వాత ఇంకొకటి మా వానికి ఏమని ఇచ్చారు, ఆంతిపిటిమిన్ మిథాపిటిమిన్ 2 పాజిటివ్ వచ్చిందని చెప్పారు. ఆ 2 ఐటమ్స్ కూడా మామూలు తీసుకుంటే మెడిసిన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం హార్ట్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, షుగర్ సంబంధించిన మెడిసిన్స్ కానీ, ఆ తర్వాత ఎనీ మెడిసిన్స్ టెన్షన్ హై టెన్షన్ ఉన్న మెడిసిన్ తీసుకున్నా కూడా ఆ డ్రగ్స్లో అది వస్తుందని చెప్పి క్లియర్గా ఆక్స్ఫర్డ్ ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో కూడా ఉంది. ఆ కాగితం కూడా నాకానే ఉంది అది కూడా. ఎందుకంటే ఇవన్నీ రేపు ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఈ వాస్తవాలు క్లియర్గా నేను కాదు మా అబ్బాయే ప్రెస్ ముందుకు వచ్చి పిన్ టు పాయింట్ ఎవిడెన్స్తో సమేత చూపిస్తాం. ఒకటి చెప్తున్నా, 100% మా వాడు తప్పు చేయలేదు, డ్రగ్స్ అలవాటు లేనే లేదు. అది ఇంకా అతను మీరే ఆలోచించుకోండి. అంటే ఆ రోజు అసలు డ్రగ్ పార్టీ జరిగింది కదా, డ్రగ్సే తీసుకోలే అసలు. మా అబ్బాయి వాళ్ళెవరో తీసుకున్నారు, అక్కడ పోయినారు. పోయిన తర్వాత పరిస్థితి వాతావరణం వేరేగా ఉన్నది. ఇమీడియట్గా రివర్స్ రావాలని కూడా మా కారు అక్కడ దించి వేరు చోటిపోయినది. అదే మా కారు నుండి ఇమీడియట్గా 10 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఆ కారు లేని దానివల్ల అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంకా డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అయిపోయినాక డీటెయిల్ పాయింట్ మీ ముందరే అన్ని ఎవిడెన్స్ పెడతాం.